గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ హ్యావ్ టు ఆస్క్ దిస్, ఎలా మేనేజ్ చేస్తున్నారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఈ బ్యూటీని? అయ్యో లేదండి, ఇది జీన్స్లో కొంత ఉంటుంది. మనం ఏం చేయాలి, అటు మా అమ్మ మా అత్తయ్య గారు వీళ్ళందరూ కూడా సన్నగా బాగా మెయింటైన్ చేసేవాళ్ళు. బట్ యా, ఒక పాయింట్ ఆఫ్ టైంలో నేను కూడా ఐ పుట్ ఆన్ అ లాట్ ఆఫ్ వెయిట్. నేను అది త్రూ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ నేను తగ్గించుకుంటూ వచ్చాను అనమాట. ఇది నేను ఈ మోటివేషన్ వీడియోస్ చాలా చేశా, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ మీద నేను ఎలాగా వెయిట్ రెడ్యూస్ చేశాను అనేది. సో యా, అండ్ అగైన్ ఇట్ షుడ్ బి దేర్ ఇన్ అవర్. ఇది కూడా మనం వెయిట్ అనేది ఇక్కడ ప్రాబ్లం అసలు కానే కాదు. వెయిట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా డజంట్ మ్యాటర్. నేను ఎప్పుడూ చెప్పేది ఏంటంటే హెల్దీగా ఉండాలి, షుడ్ బి యాక్టివ్ ఆల్వేస్, షుడ్ బి ఏబుల్ టు డూ ఆల్ ద వర్క్స్. అవి ఆ యాక్టివ్నెస్ అనేది కొంచెం మెయింటైన్. అలా మెయింటైన్ చేయడం వల్ల ఇలా ఉన్నారంటారు? లేదండి, అలా ఉన్నానంటే. సమీర్ గారు, అంటే నిజంగానే ఆవిడ అంతే కామ్గా ఉంటారా? ఫస్ట్ నుంచి మీరు చాలా సంవత్సరాల నుంచి చూసుంటారు కదా, వాష్ దట్ కామ్ అప్పటి నుంచి ఇప్పటి వరకు? అంటే లైక్ వన్ థింగ్ టు సే అబౌట్ హర్, వాయిస్ చిన్నదైతే కాదు. ఆల్వేస్ లైక్ వి స్టే ఇన్ ద అపార్ట్మెంట్, సో వి స్టే ఇన్ ద 4th floor. సో అట్లా క్లోజ్డ్ ఉంటుంది, లైక్ పర్ ఫ్లోర్ 2 flats. సో ఆల్వేస్ ఎప్పుడు చెప్తూ ఉంటా, మాట్లాడుతుంటే తగ్గించు వాల్యూమ్ తగ్గించు అని చెప్పి. అంటే నేను చెప్పను, ఐ జస్ట్ సే స్లో. ఓకే. సో దట్ ఏంటంటే లైక్ యా, కొద్దిగా వాయిస్ తగ్గిస్తుంది అని చెప్పాను. ఆ కామ్ నేచర్ మీ దగ్గర నుంచి వచ్చిందా ఏంటి? ఐఎమ్ నాట్ కామ్, నేను కామ్ అని చెప్పి నేను అనను. కానీ ఏంటంటే యా, నాకు స్పెసిఫిక్ టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లో ఎస్పెషల్లీ సిచ్యుయేషన్ బేస్డ్ నాకు యా కొంచెం బీపీ రైజ్ అవుతుంటుంది, కోపం వస్తుంటుంది. యా, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ కొద్దిసేపు ఉంటుంది, మళ్ళీ తర్వాత అగైన్ నార్మల్ బ్యాక్ అంతా మళ్ళీ కామ్ అయిపోతాం. సి ఎవ్రీ జర్నీస్ డిఫరెంట్. లైక్ ఏంటంటే కపుల్ ఉన్నారు, వైఫ్ అండ్ హస్బెండ్ ఎస్పెషల్లీ. ప్రతి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవలు ఉంటాయి, చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి. అది ఆ పార్ట్ ఆఫ్ ద సెకండ్. అంతేగాని ఇట్ షుడ్ బి ఎట్లా చూడాలంటే మనం వాటిని సిచ్యుయేషన్ బేస్డ్, అంతే తప్ప ఇంకా అదే గొడవ పడేసుకొని 15-20 days కొట్టేసుకోవడం అనేది ఇట్స్ నో పాయింట్. ఓకే, మీ గొడవలు ఎన్ని రోజులు ఉంటాయి అలా? స్టార్టింగ్లో ఉండేవండి 2-3 రోజులు, వారం రోజులు కూడా మాట్లాడుకోకుండా కూర్చున్న రోజులు ఉన్నాయి. కానీ అదే చెప్తున్నా కదా, పాస్ట్ 1-2 years వీ ఇవాల్వ్డ్ అ లాట్ యాజ్ అ కపుల్. అంటే ఏదైనా గొడవ అయితే మ్యాక్సిమం 10-15 నిమిషాలు, ఇంకెక్కువైతే గంట, అంతే, అంతకు మించి ఇంకా అవసరం లేదు. ఈయన మూడ్ స్వింగ్స్ ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్స్ అనమాట. హీఈస్ అ వెరీ జోవియల్ పర్సన్. ఇప్పుడు చాలా జోవియల్గా ఉంటారు, కానీ ఒకసారి ఆ మూడ్ స్వింగ్ ట్రిగర్ అయిందా, అది ఇట్ లాస్ట్ ఫర్ అ డే ఆర్ 2 days. అండ్ ఆ అట్మాస్ఫియర్ అంతా కూడా ఆ దీనిలో ఉంటుంది, అందరం కామ్ అయిపోతాం అనమాట. అంటే డిపెండ్స్ అగైన్, లైక్ బికాజ్ ఐ హ్యాండిల్ మల్టిపుల్ థింగ్స్. సో అక్కడ స్ట్రెస్ అనుకోండి, లేకపోతే ఫైనాన్షియల్గా కూడా చాలా డీల్ చేస్తాను. సో అట్లాంటి విషయాల్లో ఆబ్వియస్లీ కొంచెం స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి అది ఏమైపోతుందంటే లైక్ ఇంట్లో వాళ్ళ మీద అది చూపించను, బట్ ఏమైపోతుందంటే నా బిహేవియర్ వల్ల అది వాళ్ళు కొద్దిగా భయపడతారు. అమ్మో అది మా మీదకి వస్తుంది చూపించారు. అది ఉన్న ఒక హార్డ్లీ 10-15 minutes అప్పటికప్పుడు సిచ్యుయేషన్ బేస్డ్ అంతే. బట్ మూడ్ ఉంటుంది, పర్సిస్ట్ అవుతుంది అన్నమాట ఒక 1 or 2 days, ఆ తర్వాత మళ్ళీ నార్మల్. కానీ ఇంట్లో భయపడతారు ఆటోమేటిక్ గా. పిల్లలైతే అసలు ఇంకా తెలిసిపోతుంది, అమ్మ నాన్న దీనిలోకి వెళ్ళిపోయారు కదా, ఇప్పుడు మనం ఒక 2 రోజులు కామ్ ఉండాలి కదా అంటారు. ఒకటి ఏంటంటే మా పేరెంట్స్ నాకు నేర్పించింది, ఇన్ఫాక్ట్ లైక్ తన నుంచి కూడా, వి నెవర్ లైక్ వి బీట్ కిడ్స్. అది మాత్రం day 1 నుంచి లైక్ వి ఫాలో ఇట్. తనకి ముందరే చెప్పాను కూడా, లైక్ పిల్లల్ని కొట్టడం అనేది అసలు ఎప్పుడు జరగకూడదు. దట్ ఈస్ హౌ దే హ్యావ్ టు బ్రాట్ అప్. అప్పుడు ఏమైపోతుందంటే డిసిప్లిన్ అనేది ఎట్లా ఉండాలి అంటే లైక్ మనం చూపించే ఆ చూపులో కనిపించాలి వాళ్ళకి, ఓకే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ అట్ మై సైడ్ అని చెప్పి. అంతే తప్ప మనం ఏదో వాళ్ళని కొట్టేసి తిట్టేసి, ఓకే తిట్టడం అప్పుడు అక్కడ వరకే, ఈవెన్ ప్యాంపరింగ్ మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది తర్వాత మూమెంట్. ఎట్లా ఉంటుంది అంటే లైక్ వీ బోత్ వాట్ వీ డూ ఇస్, నేను తిడుతున్నా అంటే అది అయిపోయిన తర్వాత షీ స్టార్ట్స్ ప్యాంపరింగ్ దెమ్. తను తిట్టింది అనుకోండి, కొద్దిసేపు తర్వాత ఐ స్టార్ట్ ప్యాంపరింగ్, వెంటనే మళ్ళీ ఇద్దరం టేక్ ఓవర్ చేసేస్తాం. అక్కడ సైడ్ కి మళ్ళీ వీ డోంట్ గివ్ రెస్పెక్ట్ అన్నట్టుగా ఉంటుంది. సో వీ టేక్ టైమ్, let her make them understand that this is the reason why we did like this అని చెప్పి. నాన్న ఇలా అన్నారు అంటే రీజన్ ఇది కదా, దానికి రీజన్ ఉంటేనే అంటారు కదా.
ఆ తర్వాత వాళ్ళకి నచ్చింది చేసి పెట్టడము, కాసేపు కూర్చొనట్లాగా అలాగా. బట్ ఫన్ ఎక్కడ ఉంటుంది? మీరు ఇంత అంటే ఇలా మేనేజ్డ్ ఒక సిస్టమాటిక్ గా ఇలా మూవ్ We are not systematic, first of all. నాట్ ఎట్ ఆల్ సిస్టమాటిక్ యాజ్ ఇన్ పనుల్లో సిస్టమాటిక్ ఓకే, బట్ దెన్ తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టడం అనేది సిస్టమాటిక్ అంటే ఓకే అది సిస్టమాటికే, బట్ అదర్వైజ్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. ఇంట్లో ఎంతసేపు మేము గోలగోలగానే ఉంటుంది. మా అపార్ట్మెంట్లో వాయిస్ వినిపించేది మా ఇంట్లోంచే అంటే అన్నమాట. మాకు ఎట్లా అంటే లైక్ ఆపోజిట్ ఫ్లాట్స్ మేమే ఉంచేసుకున్నాం. సెకండ్ 4th ఫ్లోర్లో 2 ఫ్లాట్స్ మేమే. సో ఆల్వేస్ మార్నింగ్ 6:15 నుంచి నైట్ 7:30 పిల్లలు వచ్చేంత వరకు పైనుంచి కింద దాకా మా we keep the doors గొంతులే open. వినిపిస్తాయి. సో దాంతో ఏమైపోతుందంటే మేము మాట్లాడినా, పోట్లాడుకుంటున్నా, నవ్వుతున్నా, అండ్ టీవీ వాల్యూమ్ పెంచేసి పెట్టుకుంటాము. అండ్ సి ఇట్ హ్యాపెన్స్, ఇట్స్ ఏ అపార్ట్మెంట్. ఓకే. సో ఆ జోవియల్ అట్మాస్ఫియర్ అనేది లేకపోతే కోపాలు ఉన్నప్పుడు కోపాలు ఉంటాయి, ఎగ్జామ్ అప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి, అన్ని వి ఎంజాయ్ ఎవ్రీథింగ్. ఓకే. బట్ అలా కనిపించదు మీ వీడియోస్లో ఎక్కడ అంత సిస్టమాటిక్ గా. అసలు పిల్లలు లేచి పొద్దున్నే ఆ బెడ్షీట్లు మడత పెట్టి చూస్తుంటే ఖచ్చితంగా అమ్మో. అది ప్రతి చైల్డ్ కి నేర్పించాలి. ఇట్స్ నాట్ దట్ ఏదో మేము ఏదో చేస్తున్నాం అని కాదు, బట్ ఎవ్రీ చైల్డ్ హ్యాస్ టు నో, బికాజ్ రేపు వాళ్ళు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు. ఇవి లైఫ్ లెసన్స్, దీస్ ఆర్ లైక్ యునో లైఫ్ స్కిల్స్ అంటారు చూడండి. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు యునో టు లివ్ అ లైఫ్ సిస్టమాటికలీ వాళ్ళు అంటే చిన్న చిన్నవి బేసిక్ హైజీన్. అంటే మీరు మీ చిన్నప్పుడు కూడా ఇలానే ఉండేవారా? అంటే మా వాళ్ళు కూడా లేచిన వెంటనే దుప్పటి మడత పెట్టండి బయటికి రానిచ్చేవాళ్ళు. బెడ్షీట్ మొత్తం సర్దేసి ఒక్కటే బెడ్ మాది. అంటే అప్పట్లో ఇంత పెద్ద బెడ్లు అట్లా ఏమి ఉండేవి కాదు కదా. అమ్మ వాళ్ళది వేరే బెడ్రూమ్ లో ఉండేవాళ్ళు, మేము సింగిల్ బెడ్ ఉండేది మాది. పక్క సర్దడం అంటే బెడ్షీట్ మడత పెట్టడం. అంటే నేను అడుగుదాం ఏంటంటే చైల్డ్హుడ్ మిస్ అయిపోతారేమో కదా, ఆ ఏజ్ కి అలా ఎంజాయ్ చేయడమే కరెక్ట్ అని. ఫర్ 2 minutes, ఆ తర్వాత 5 minutes తర్వాత అంతా వాళ్ళ చైల్డ్హుడే కదా. జనరల్ గా మార్నింగ్ ఎట్లా ఉంటుంది అంటే లైక్ మా డైలీ రొటీన్, ఎస్పెషల్లీ తనది, టు టెల్ అబౌట్ హర్, అట్లీస్ట్ వీక్లీ 3 to 4 times మార్నింగ్ డే స్టార్ట్ అవ్వగానే కుకింగ్, పిల్లలు 8:15కి వెళ్ళిపోతారు. సో ఆ 3 స్టార్ట్ అయిన కుకింగ్ స్టార్ట్ అవుతుందో ఆల్టర్నేటివ్గా ఏం చేస్తుందంటే వాళ్ళ బ్రదర్తో మాట్లాడుతుంది. ఈజ్ ఇన్ యుఎస్. సో ఎస్పెషల్లీ నాట్ ఫర్ హిమ్, మేనకోడల గురించి, పాప గురించి, ఐరా. సో తన గురించి వీడియోస్లో చాలా చెప్పింది, సో చూపించింది కూడా. సో తనతో మాట్లాడటానికి కుకింగ్ చేసేటప్పుడు డే ఇన్ ద మార్నింగ్ ఒక 15-20 minutes మినిమం మాట్లాడుతుంది. మాట్లాడుతూ కుకింగ్, తర్వాత పిల్లలు స్నానం చేసి రావడం, గెటింగ్ రెడీ, అంతా అది రొటీన్ డ్రాప్ చేసి వచ్చిన తర్వాత యాక్చువల్గా అప్పుడు స్టార్ట్ అవుతుందండి, నాట్ ఇన్ ద మార్నింగ్. అప్పుడు కొద్దిగా సేపు కూర్చొని ఎవరైనా ఈ రెస్పాన్సెస్ ఇవ్వటం వాళ్ళకి వచ్చిన వీడియోస్కి. తర్వాత ఇంకో మా సిస్టర్తో మాట్లాడుతుంది వీక్లీ 4-5 times. ఇంకో కజిన్ ఉంది, ఆమెతో అయితే ఆల్మోస్ట్ డైలీ 4-5 times. లైక్ జనరల్లీ దే టాక్ అబౌట్ ద రివ్యూస్, ఇట్లా వస్తున్నాయి వీడియోస్ గురించే ఉంటాయి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే తను ఎలా అంటే, శ్వేత ఈ వీడియోలో నీది ఇది బాగుంది, ఇది బాగాలేదు, యూ కెన్ ఇంప్రూవ్ హియర్ అని నాకు ఫీడ్బ్యాక్స్ చాలా ఇస్తూ ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకే టాపిక్ చేస్తే బాగుంటుంది. నేను ట్రస్ట్ మీ ఈ రోజు దాకా ఎప్పుడు కూడా టాపిక్స్ కోసం ChatGPT లాంటివి అసలు వాడలేదు. మోస్ట్లీ నాకు వచ్చే కామెంట్స్ లోంచి వచ్చేస్తాయి, అక్క నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది చేయి, నెక్స్ట్ ఇది. సో దాని నుంచి వీ స్టార్ట్ టేకింగ్ టాపిక్స్. ఇఫ్ నాట్ దట్, ఇఫ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ డిఫరెంట్, అప్పుడు షీ హెల్ప్స్ మీ అవుట్ అనమాట. అండ్ నా షార్ట్ ప్రతిదీ నేను ఎడిట్ చేసిన వెంటనే ఫస్ట్ మా వదినకు పంపిస్తా. వదిన ఇది అది ఒకసారి పంపించాక ఒక షార్ట్ వెంట్ వెరీ వెల్, అదొక సెంటిమెంట్ అయిపోతుంది చూడండి, అరే లేదు ఇట్లానే చేయాలి, ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వాలి అని. సో మా వదినకే ఫస్ట్ పంపిస్తా, తను ఓకే అన్నాక అప్పుడు నేను డిస్క్రిప్షన్ అవి యాడ్ చేసుకొని అప్లోడ్ చేయను. ఇట్లా కొన్ని సిస్టమాటిక్ వేలో. సిస్టమాటిక్ అగైన్ డజంట్ మీన్ దట్ వీ డోంట్ హ్యావ్ ఫన్. వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్. 24 hours ఆఫ్ అవర్ డేలో కొన్ని పార్ట్స్ ఆఫ్ ద డే ఎట్లా అంటే, ఓకే ఇది ఈ టైంకి అయిపోయింది అనుకోండి, ద రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఐఎమ్ ఫ్రీ, ఐ కెన్ డూ ఎనీథింగ్ కదా అన్న ఒక. అండ్ ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ ఏంటంటే ఇద్దరి మధ్యలో, when kids are home, she is not supposed to touch the phone. ఎందుకంటే బికాస్ వాళ్ళు ఉండేదే హార్డ్లీ మార్నింగ్ లేచినప్పటి నుంచి 6:30కి లేస్తారు, 6:45, 8:15కి వెళ్ళిపోతారు, 1.5 hour. తర్వాత మళ్ళీ ఈవినింగ్ అరౌండ్ 5 o'clock వస్తారు, 6కి ట్యూషన్కి వెళ్ళిపోతారు, సో 1 hour.
సో నైట్ 8:30కి వస్తారు, 8:30 టు మాక్సిమం 10, నాట్ మోర్ అంతే. దాన్. సో ఆ 1.5, సో హార్డ్లీ చూసుకుంటే వాళ్ళు ఉండేది 3-4 3-4 అవర్స్. అవర్స్ సో ఆ 3-4 అవర్స్ కూడా ఫోన్ పట్టేసుకొని కూర్చొని బిజీ ఉండి దాని బదులు అట్లీస్ట్ స్పెండ్ సమ్ టైం విత్ దెమ్ అనేది ఫస్ట్ నుంచి అండర్స్టాండింగ్ అనమాట. అండ్ ఏంటంటే వాళ్ళు ఉన్నప్పుడు వీడియో తీసిన వీడియో వర్కే అది, వాళ్ళకి తెలుసు కెమెరా ఇస్ జస్ట్ అ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్ నౌ, ఇట్ విల్ బి దేర్, వీ హ్యావ్ టు డూ. మధ్య మధ్యలో తన్వి కొంచెం కొంట వేషాలు వేస్తూ ఉంటుంది, బట్ దట్ ఈస్ క్యూట్, దోస్ ఆర్ మెమరీస్. కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది ఒకటి ఉంటుంది కదా, మీరు చెప్పినట్టు మీ వదినకి పంపిస్తాను వీడియో అన్నారు. ఇఫ్ షీ సేస్ ఇది బాగాలేదు, ఈ పార్ట్ రిమూవ్ చేసే, ఆర్ అదర్వైజ్ ఫ్రమ్ ది కామెంట్స్ బయట నుంచో ఎక్కడి నుంచి అయినా వద్దు ఇలా చేయకండి శ్వేత గారు అని ఎవరైనా చెప్తే విల్ యూ టేక్ దట్ యాజ్ ఎ పాజిటివ్ థింగ్? అంటే అగైన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం మనకి ఎప్పుడు కూడా మన గ్రోత్ లో హెల్ప్ చేస్తుంది. ఐ బిలీవ్ దట్ వెరీ ఇది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దాన్ని ఏమంటారు, నేను వీడియోస్ ఇది వరకు చేస్తున్నప్పుడు శ్వేత గారు మీ వాయిస్ మాకు కొంచెం, మీ వీడియోస్ బాగుంటాయి, వాయిస్ నాకు సరిగ్గా వినిపించట్లేదు, మధ్యలో ఆ సౌండ్ బ్రీదింగ్ సౌండ్ వస్తుంది. అండ్ కొంతమంది ఏం చెప్తారంటే మీరు ఇలా చేస్తున్నారు కానీ ఇలా చేయండి ఇంకా బాగుంటుంది. దట్ ఈస్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం. ఐ టేక్ దట్ ఇన్ టు మై అకౌంట్. మా వదిన కూడా నేను ఏదైనా షార్ట్ పెట్టినప్పుడు, వదిన ఇది లెంగ్దీగా ఉందా, ఎక్కడైనా బోర్ కొడుతుందా, నేను అది ఎందుకు అడుగుతున్నాను, తను చెప్తే నేను తీసుకోగలగాలి కాబట్టి అడుగుతున్నా కదా. సో తను చెప్తుంది, చెప్పినప్పుడు లేదు శ్వేత ఇది బాగానే ఉంది, లేదు శ్వేత ఇంకొంచెం ఎక్కడన్నా తగ్గించవచ్చు, ఇది బాగానే ఉంది కానీ క్యాన్ డూ బెటర్, ఇట్లాంటి ఫీడ్బ్యాక్స్ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా తీసుకుంటా. అండ్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం బికాస్ దే హెల్ప్ అస్ గ్రో అ లాట్.